కలియుగంలో ఉండేదే 100 ఏళ్ళు. పైగా అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కనయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని కదు భాగవతం. అలసులు మందబుద్ధియుతులు, అలసులు ఒరే ఇలా ఉండాలరా అంటే వాడు తయ్యల్లేస్తాడు, వాడు వినడు. కాబట్టి అలసత్వం. అలసులు మందబుద్ధియుతులు, తనంత తాను గ్రహించాడు. కాబట్టి రకరకాలైనటువంటి పోకడలు, అటువంటి పోకడలతో ఉండేటటువంటి కలియుగంలో ఈ వేద రాశినంతటినీ చదవమంటే ఎవరు చదువుతారు? చదవలేరు. ఎవరూ చదువుకోవడానికి వీలు లేనంత రాశి అక్కడ పడిపోయి ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం? అందుకని ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. 2 సమర్థతని దృష్టిలో పెట్టుకున్నాడు. దృష్టిలో పెట్టుకుని ఇంతంతైతే వీళ్ళు చదవగలుగుతారని వేదాన్ని 4గా విభాగం చేశాడు. చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 పేర్లు ఉంచాడు. ఇప్పుడు 4 పేర్లు ఉంచాడు, బానే ఉంది. కానీ పరమ ప్రమాణమైనటువంటి వేదము కొనసాగడానికి ఆయన వ్యవస్థ చెయ్యొద్దు. అందుకే ఋగ్వేదాన్నంతటినీ పైలుడు అన్న శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్నంతటినీ వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్నంతటినీ జైమినికి ఇచ్చాడు, అథర్వణ వేదాన్నంతటినీ కూడా తీసుకెళ్లి సుమంతుడికి ఇచ్చాడు. ఇచ్చి మీరు 4 మళ్ళీ శిష్యుల్ని తయారు చేయండి. శృతి అది ఎక్కడ స్వరం తప్పకుండా మీరు శిష్యులకి చెప్పి మీ శిష్యులు మీ శిష్యులకి శిష్యులకి చెప్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 4 వేద శాఖలు నడిచాయంటే కారణం వేదవ్యాసుడు. ఆయన చిరంజీవి, ఇప్పటికీ ఉన్నాడు వ్యాసుడు. వ్యాస దర్శనం అవుతూ ఉంటుంది మహాపురుషులకు. శంకర భగవత్పాదులు పొందారు వ్యాస దర్శనాన్ని. వ్యాస దర్శనం పొందారు అంటే అటువంటి వారిని ప్రత్యేకమైన కోవలోకి తీసుకుంటారు. వ్యాస దర్శనం అందరికీ లభించదు. ఎప్పుడైనా మీరు ఏదైనా చదువుతున్నప్పుడు వీరికి వ్యాస దర్శనం అయింది అని ఉందనుకోండి, వెంటనే మీరు ఆయన 2 కాళ్ళకి నమస్కారం చేసేయచ్చు. మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు, భగవత రామానుజులు పొందారు, శంకర భగవత్పాదులు పొందారు. శంకర భగవత్పాదులతో అయితే చర్చే చేశారు వ్యాసాచార్యుల వారు. కాబట్టి ఎవరు వ్యాస దర్శనాన్ని పొందారో వారిని మహాత్ములైనటువంటి గురువులుగా నిర్ణయం చేస్తారు. అంటే వాళ్ళది వ్యాసుని యొక్క హృదయాన్ని అందించిన వాళ్ళు అని దాని అర్థం. కాబట్టి వ్యాస దర్శనమే ఒక పెద్ద లక్షణం, ఒక పెద్ద అలంకారం, ఒక పెద్ద విశేషం జీవితంలో. అటువంటి వ్యాస భగవానుడు ఎవరి కడుపున పుట్టాడు అంటే అవతార స్వీకారం చేసేటప్పుడు ఆయన అలా అవతారంగా రావడానికి కావలసినటువంటి సమర్థుడైనటువంటి వాడి కడుపున రావాలి. ఎవరి కడుపున రావాలి? పరాశర మహర్షి కడుపున వచ్చాడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని కదూ. అటువంటి పరాశరుడి కడుపున వచ్చాడు. ఏమి పరాశరుణ్ణే ఎందుకు ఎంచుకోవాలి? పరాశర మహర్షి కడుపునే వ్యాసుడు ఎందుకు పుట్టాలి? అంతకుముందు వశిష్ఠుడు లేడా? శక్తి మహర్షి లేరా? వాళ్ళందరూ కూడా మహాపురుషులేగా. మరి అటువంటి వాడు పరాశరుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు అంటే పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన 2 గొప్ప కానుకలున్నాయి. ఒకటి, పరాశర మహర్షియే అసలు శరీరంతో బయటికి వచ్చిన తరువాత, ఉపనయనమైన తరువాత గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని వేదాన్ని చదువుకోనివాడు. వేదం ఎప్పుడు చదవాలి? ఉపనయనమైన తర్వాత చదవాలి. ఉపనయనం ఎప్పుడు చేస్తారు? బ్రాహ్మణ పిల్లాడికైతే గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలకి చేస్తారు. కాదు వాడు మహాప్రజ్ఞాశాలి, ఏకసంతాగ్రహ అయితే వాడికి సమయం వృధా అయిపోవడదు కాబట్టి 5 ఏళ్లకి చేస్తారు. కానీ పరాశర మహర్షికి అసలు ఆయన ఉపనయనం అయ్యాక వేదం చదువుకోలేదు. అమ్మ కడుపులో ఉండి 4 వేదాలు చదివేసుకున్నాడు. అంతటి మహితాత్ముడు పరాశరుడు. పరాశరుడు తల్లి కడుపులో ఉండగా ఆయన యొక్క తండ్రి చేస్తున్నటువంటి వేదాంనాయాన్ని విన్నాడు. విని అమ్మ కడుపులో ఉండి 4 వేదాలు నేర్చుకుని బయటికి వచ్చాడు. బయటికి వస్తూనే స్వరంతో 4 వేదాలు చెప్పేశాడు. వేదం కాదు, వేదభాష్యం, వేదార్థాన్ని ప్రకాశించే ఆయన యందు. అంతటి మహాపురుషుడు పరాశరుడు. 2, ఆయన ఇచ్చిన అద్భుతమైనటువంటి పురాణం విష్ణు పురాణం. విష్ణు పురాణం అద్వైతానికి ప్రాతిపదిక. 2, విష్ణు పురాణమే భాగవతమునకు ప్రాతిపదిక. పరాశరుడిచ్చినటువంటి విష్ణు పురాణమే తరువాతి కాలంలో వ్యాసుల వారి చేతిలో శ్రీమద్భాగవతమైంది. భాగవతాన్ని అందించడానికి పునాది విష్ణు పురాణం. ఆ విష్ణు పురాణం ఉంది కాబట్టి భాగవతం వచ్చింది. భాగవతం వస్తే ఏమైంది అంటే మనం బతికున్నంత కాలం చదువుకుని
అపశబ్దములతో ఉన్నా సరే మనని తరింపజెయ్యగలిగినటువంటి గ్రంథమైంది భాగవతం. మనం చదివేటప్పుడు పొరపాటున ఏమైనా దోషం వచ్చినా కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. భక్తితో కూడుకున్నటువంటి విష్ణు కథల యొక్క సమాహారం గనక అది చదివినంత మాత్రం చేత మనకి రక్షణ ఇస్తుంది, మనుష్య జన్మకి సార్థక్యాన్ని ఇస్తుంది. అంత గొప్ప పురాణమైనటువంటి భాగవతం రావడానికి ప్రాతిపదిక విష్ణు పురాణం. అటువంటి విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి. అటువంటి పరాశర మహర్షి యొక్క కుమారుడుగా వేదవ్యాస భగవానుడు వచ్చాడు. ఎందుకు రావాలి వ్యాసుడు అలా అంటే, వ్యాసుడి యొక్క ఆ పరాశరుని యొక్క తేజస్సు కదిలితే తప్ప రాడు వ్యాసుడు. మరి పరాశరుడి యొక్క తేజస్సు కదలాలంటే ఆయన మనస్సు కామమోహితం కావాలి. అంతటి మహానుభావుడి యొక్క మనస్సు నిష్కారణంగా ఎందుకు కామమోహితం అవుతుంది? ఒకవేళ ఆయన మనస్సు కామమోహితం అయింది, ఆ తేజస్సు పట్టుకోగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. ఊసర క్షేత్రమునందు పడిపోయింది అనుకోండి, అంత గొప్ప శక్తి కలిగిన క్షేత్రం లేదనుకోండి, లేకపోతే అప్పుడు ఎలా పుడతాడు కారణజన్ముడు? దాన్ని పట్టుకోగలిగిన వాడు ఉండద్దు. లేకపోతే సుబ్రహ్మణ్యోత్పత్తిలో ఏమైంది? శివతేజస్సు పట్టుకోలేక సమస్త భూతములు గడగళ్ళాడిపోయాయి. ఆ తేజస్సు పట్టగలగాలి. అందుకే మహాత్ముల యొక్క జననములను శంకించవద్దు అంటారు, తర్కించవద్దు. ఒక్కొక్క చోట కలశలోంచి వస్తారు, ఒక్కొక్కసారి అరణి మంథనం చేస్తుంటే వస్తారు. కారణం ఏమిటంటే అసలు ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం లేదనమాట. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మంగళప్రదమైన పవిత్రమైన వస్తువుని క్షేత్రం చేసి అందులోంచి ఆవిర్భవించేట్టు చేస్తాడు. ఎందుకు అలా పుట్టాలి అంటే, వాళ్ళు పుట్టకపోతే మనకి దిక్కు లేదు, మనకి చెప్పేవాళ్ళు లేడు. అందుకనటువంటి మహాపురుషుడు పుట్టాలంటే అంతటి మహాపురుషుడి తేజస్సు కదలాలి. అందుకు కదలాలి పరాశరుడి యొక్క తేజస్సు. ఎవరి ఎందుకు కదిలింది? సత్యవతీదేవి ఎందుకు కదిలింది? సత్యవతీదేవి ఎవరు? కారణజన్మురాలు. ఆవిడ ఒకానొక చాప కడుపులోంచి ఒకానొక అప్సరసకి ఉన్నటువంటి శాపవశాత్తు ఆవిడ చాప రూపాన్ని పొందితే, ఆవిడ కడుపున మనుష్య సంతానం కొడుకు కూతురు పుడితే అప్పుడు ఆవిడ కడుపు కోసేశారు కాబట్టి ఆ వచ్చినటువంటి అద్రిక అనబడేటటువంటి ఆవిడ మరణిస్తే, అక్కడితో ఆవిడ శాపం, బ్రహ్మగారి శాపం తీరిపోతే కారణజన్మురాలై వచ్చినటువంటిది సత్యవతి. ఆవిడ్ని దశరాజు పెంచి పెద్ద చేశాడు. ఆవిడ ఒంటికి చాపల వాసన ఉండేది. అంత చాపల వాసనతో కూడుకున్న పిల్ల యందు అనురక్తుడయ్యాడు పరాశరుడు. కారణం, కారణజన్మురాలి యందు తప్ప ఆ తేజస్సు నిరర్ధకం కాకుండా నిలబడదు. ఆవిడ ధర్మం అడిగింది, లోకం చూస్తోంది కదా, దోషం కదా అంది. మంచు తెరల చేత చీకటిని సృష్టించాడు. సృష్టించి సద్యగర్భమునందు నీకు సంతానాన్ని ఇస్తున్నాను, ఈ పిల్లవాడు కలిగినటువంటి కారణం చేత నీ కన్యాత్వం చెడిపోదని వరం ఇచ్చాడు. ఎందుకని ఒక మహాపురుషుడు నారాయణుడు రావాలి మళ్ళీ పిల్లవాడిగా. అప్పుడు శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు నల్లని నీరు యమునా నదిలో ఉంటుంది. నల్లని నీరు కలిగినటువంటి యమునా నది యొక్క ఆ సరోవరమునందు లేదా యమునా ప్రవాహమునందు పడవయందు జరిగినటువంటి సంగమ కారణం చేత పుట్టినటువంటి వాడు కాబట్టి, నల్లని రూపంతో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, యమునయందు ఉన్నటువంటి ద్వీపమునందు పుట్టిన నల్లని రూపం ఉన్నవాడు కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఆయన పుట్టిన తరువాత ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పుడుతూనే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి మహావిరాగి, అంతటి భగవద్భక్తుడు రేగు చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణాన్ని చేసుకున్నాడు. అందుకే శమ్యప్రాసము అంటారు ఆయన ఆశ్రమాన్ని. అక్కడ తపస్సు చేశాడు. అక్కడ చుట్టూ రేగు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆయనని బాదరాయణుడు అని పిలిచారు. అటువంటి వ్యాసుడు పుడుతూనే తండ్రి పరాశరుడు వెళ్ళిపోయాడు. తల్లి సత్యవతీదేవికి వరం ఇచ్చాడు, అమ్మా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత నేను నీకు మళ్ళీ కనపడతాను, కనపడి నీ యొక్క అభీష్టాన్ని తీరుస్తానమ్మా అని వరం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన మహానుభావుడే ఈ లోకాన్నంతటినీ ఉద్ధరణ చేయడం కోసమని వేదాన్ని 4గా విభాగం చేసి 18 పురాణములు రచన చేశాడు. 18 పురాణములు రచన చేయడం ఒకెత్తైతే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మనకందరికీ అందించాడు. భారతంలా అంత పెద్ద గ్రంథం ప్రపంచ వాంగ్మయంలో ఎక్కడా లేదు. అంత పెద్ద గ్రంథం మహాభారతం ఒక్కటే. మనకి ఇద్దరు కనపడతారు, సూర్యుడు చంద్రుడు అని పిలుస్తాం. సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తే ఒక రోజు అవుతుంది.
ఒక పగలు సూర్యుడు ప్రకాశిస్తాడు, ఒక రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు ప్రకాశించిన రాత్రి, సూర్యుడు ప్రకాశించిన పగలు కలిపితే ఒక రోజు. ఒక రోజు కాలమునందు ఒక ప్రమాణం. అలా మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. వాల్మీకి మహర్షి సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు. సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వారు వాల్మీకి అయితే, చంద్రవంశాన్నంతటినీ వర్ణించిన వారు వ్యాసులైతే, వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు వ్యాసుడు, వాల్మీకి. అందుకే వాళ్ళిద్దరికీ నమస్కారం చేయకుండా అసలు ఏ విషయాన్ని కూడా ఎక్కడా ప్రవచనం చేయరు. అంతటి మహాపురుషులు. అందులో మళ్ళీ వ్యాసుల వారు వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు, మహాభారతాన్ని పంచమ వేదాన్ని లోకానికి అందించాడు. పురుషార్థ సమన్వయం తెలియాలి అంటే కేవలము మహాభారతం ఒక్కదాని వలన మాత్రమే సంభవం. ధర్మార్థ కామమోక్షములను ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయానికి ప్రమాణముగా 5వ వేదముగా లోకానికి ఆ పాండవుల యొక్క చరిత్ర, చంద్రవంశం యొక్క చరిత్రని అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడు మహాభారతంలో ఒక వ్యక్తి. ఆయన ఏదో కూర్చుని రచన చేయడం కాదు, ఆయన కూడా అందులో ప్రధానుడే. అసలు నిజంగా చెప్పాలి అంటే వ్యాసుడు లేని భారతం లేదు. అసలు భారతం ఎక్కడుందండి వ్యాసుడు లేకపోతే? ఎప్పుడైతే చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు మరణించారో అయిపోయిందంతే, భారతం లేదు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు మరణించినప్పుడు అంబాలికకి పాండురాజు, ధృతరాష్ట్రుడు పుట్టారు అంటే, విదురుడు పుట్టాడు అంటే వ్యాసుల వారి అనుగ్రహం చేత పుట్టారు. కాబట్టి అసలు వ్యాసుడు లేనినాడు వాళ్ళు లేరు, వాళ్ళు లేనినాడు కురుక్షేత్ర యుద్ధం లేదు, యుద్ధం లేనినాడు భారతం లేదు. భారతం ఉందంటే అసలు వ్యాసుల వారి అనుగ్రహమే. అంతటి మహాపురుషుడైనటువంటి వ్యాసుడు ఇన్ని పురాణములు మనకు అందించాడు. ఇన్ని అందించాడు. లోకోపకారం అంటే వ్యాసుడే. ఆయన చేసినంత ఉపకారమును చేసిన వారు లేరు. అంత ఉపకారం చేసి, ఓ యజ్ఞం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ యాగం జరుగుతోందంటే ఆయనే కారణం, ఓ హోమం చేస్తున్నామంటే ఆయనే కారణం, ధర్మం తెలుస్తోందంటే ఆయనే కారణం, వేదము ప్రమాణము తెలుస్తోందంటే ఆయనే కారణం, బ్రహ్మసూత్రములకు ఆయనే కారణం, భగవద్గీతకు ఆయనే కారణం, భారతానికి ఆయనే కారణం, 18 పురాణములకు ఆయనే కారణం. ఆయన కానిది ఏది ఉంది నాకు చెప్పండి? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా ఇవే చెప్పారు, ఇవి కాకుండా చెప్పింది లేదు. ఇంకా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, వ్యాసుడు యొక్క ఎంగిలి మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పానన్నది లేదు. ఒకవేళ చెప్పినది ప్రమాణము కాదు, వ్యాసుడు చెప్పినదే ప్రమాణం. ఎందుకంటే వ్యాసుడి కన్నా దాటి ఉండరిక. ఎవరైనా వ్యాస కింకరులు అంటే వ్యాసుడి యొక్క కింద వాళ్లే తప్ప వ్యాసుడిని దాటరు. అటువంటి వ్యాసుడికి నమస్కారం చెయ్యొద్దు. అందుకొచ్చింది తిథి, ఆషాఢమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. వ్యాస భగవానుడికి నమస్కారం చేసి ఆయనకి కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు వచ్చినది. అటువంటి వ్యాసుడు ఇన్ని చేసేసిన తరువాత కూడా పరితాపాన్ని పొందాడు. ఎంతటి పరితాపాన్ని పొందాడంటే మహానుభావుడు ఒకానొకప్పుడు వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నాడు. కూర్చుని చాలా బాధపడుతున్నాడు. ఎందుకని? ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఇంత పెద్ద గ్రంథం మహాభారతం రచన చేశాను, ఇన్ని పురాణములు రచన చేశాను, ఎవరు చదువుతారు మహాభారతం? 18 పర్వాలు ఆశాంతం చదివి అందులో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయాన్ని తెలుసుకుని, ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠించడానికి ప్రయత్నం చేయడం అంత తేలికైన విషయమా? మరి ఎలా? ఎక్కడో ఏదో నేను చెయ్యవలసిన పని చెయ్యలేదనిపిస్తోందే, మనుష్య జాతికి చెయ్యవలసినటువంటి ఉపకారంలో ఇంకా ఎక్కడో ఏదో కొరత ఉండిపోయింది అనిపిస్తోందే, నేను ఇంకా ఏదో చెయ్యలేదనిపిస్తోందే, అందుకు బాధపడుతున్నాడు ఆయన. అలా బాధపడిన వాడు ఎవడున్నాడు లోకంలో? ఇన్ని చేసి, ఇన్ని ఉపకారాలు చేసి ఇంకా ఏదో చెయ్యలేదని పరితాపం పొందుతున్నాడు. పరితాపం పొందుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నటువంటి వ్యాసుల వారిని పలకరించారు. అసలు ఆ పలకరింపు చదివితే అబ్బా ఇదా వ్యాసుడంటే అనిపిస్తుంది. ఆయన అన్నాడు, ధాతవు భారతశ్రుతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మ తత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవు, నీవు చెలించి చలరేకాతుర కైవడిన్ వగవకారణమేవి పరాశరత్మజ
అని అడిగాడు. పరాశరుని యొక్క ఆత్మజుడమైనటువంటి ఓ వ్యాస భగవానుడా, నువ్వు ఎటువంటి వాడివి? ధాతవు, నువ్వు వేరొక బ్రహ్మగారు సృష్టినంతటినీ చేస్తే ఈ సృష్టిలో వచ్చిన ప్రధానమైనటువంటి జీవులైనటువంటి మనుష్యులు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఏ జ్ఞానాన్ని పొందాలో ఆ జ్ఞానాన్ని అందించినటువంటి వాడివి. ఇంత వాంగ్మయాన్ని లోకానికి అందించావు. బ్రహ్మగారు ఇంత సృష్టి చేస్తే నువ్వు అంత వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు, భారత శృతి విధాతవు. నువ్వు భారతమనబడేటటువంటి పంచమ వేదాన్ని లోకానికి అందించావు. భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు. వేదమునందు చెప్పబడినటువంటి అత్యంత తత్వముతో కూడుకున్నటువంటి సారవంతమైన విషయం ఏదున్నదో దాన్ని పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నవాడివి, అనుభవంలోకి తెచ్చుకున్నవాడివి. వేద పదార్థజాత విజ్ఞాతవు. పైగా కామ ముఖ్య రిపు షట్క విజేతవు. కామం లాంటి ప్రధానమైనటువంటి శత్రువులందరినీ గెలిచేశావు. కాబట్టి నీకు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములు లేవు. ఆరిటిని గెలిచినటువంటి వాడివి, సామాన్యుడివి కావు. కామముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది బ్రహ్మము చెప్పాలంటే వ్యాసుడే ప్రమాణము. అలా చెప్పినటువంటి వాడివి, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించినటువంటి వాడివి, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు. నిన్ను మించి యోగం తెలుసున్నవాడు లోకంలో లేడు. ఎవరైనా వ్యాసుల వారు చెప్పిన యోగాలు అనుష్ఠించిన వాళ్లే తప్ప వ్యాసుడు కన్నా యోగి అని చెప్పడానికి ఎవరు లేరు లోకంలో. అంతటి మహానుభావుడు వ్యాసుడు. కాబట్టి యోగినేతవు, వినీతుడవు. నీ అంత గొప్ప గురువు లోకంలో ఇంకోడు లేడు. వినీతుడు, వినేయుడు. వినీతుడు అంటే గురువు, వినేయుడు అంటే శిష్యుడు. అసలు గురువుగారు అంటే అర్థం ఏమిటంటే వినయం శిష్యుడికి నేర్పినవాడు. ఎవడు శిష్యుడు? వినయం నేర్చుకున్నవాడు. అసలు ఆ వినయం లేదనుకోండి వాడు శిష్యుడే కాడు. కాబట్టి వినీతుడవీవు, నువ్వు అంత గొప్ప గురువువి. లోకానికి నిన్ను మించిన గురువు లేడు. అందుకే నీకే ప్రథమ నమస్కారం. అటువంటి ఓ వ్యాస మహానుభావ, హే భగవన్, యోగినేతవు వినీతుడవీవు చెలించి చల్లరేకాతుర కైబడిన్వగవకారణమేమి పరాశరత్మజ. ఓ సామాన్యమైన వ్యక్తి ఏదో భయపడిపోయినట్టుగా పరితాపాన్ని పొందినట్టుగా నువ్వు దుఃఖపడుతున్నావేమిటయా? ఆశ్చర్యంగా ఉంది. ఏ కారణం చేత ఇలా బెంగపెట్టుకు బాధపడుతున్నావు? అది త్యాగే నైకే అమృతత్వమానసు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం. దేని చేత అమృతత్వాన్ని పొందుతాడు అంటే త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతాడు. ఆయన అన్నాడు, ఇంతమందికి ఇన్ని అందించాను, 18 పురాణాలు ఇచ్చాను, వేదాలు విభాగం చేశాను, భారతంలోనే భగవద్గీత చెప్పాను, బ్రహ్మసూత్రాలు ఇచ్చాను, కానీ ప్రజలు తేలికగా సంతోషంగా చదువుకుని తరించడానికి కావలసినది ఏదో నేను ఇవ్వలేకపోయానని బాధగా ఉంది ఆ మనస్సులో. ఇంకా ఏదో వెలితిగా ఉంది. అందుకని నేనేదో పూర్తి చెయ్యలేకపోయాను అన్న పరితాపం కలుగుతోంది. ఎందువల్ల నారదా అని అడిగితే ఆయన అన్నాడు, ఓ మహానుభావ వ్యాస మహర్షి, అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు. తత్వజ్ఞ అని పిలిచాడు. తత్వము తెలుసున్నవాడా, సమస్త సారం ఎరిగినవాడా, ఒక్క విషయాన్ని ఇవ్వలేదని నీ మనసు ఎందుకు బాధపడుతోందో తెలుసా? అందరూ అన్ని విషయాలు సక్రమంగా ఉచ్చరించలేరు. ఉచ్చారణ ఎందు దోషం వస్తుంది. అపశబ్దంబుల కూడియున్, సరిగా పలకకపోయినా లోకంలో రక్షణనిచ్చేదేది? అపశబ్దంబుల కూడియున్ సర్వపాప పరిత్యాగము చేయునది హరిచరిత్రాలాపనముల్. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలున్నాయే, ఆయన కథలు పాడుతుంటే, ఆయన కథలు వింటుంటే, ఆయన కథలు పలుకుతుంటే, ఆయన కథలు చెప్తుంటే అందులో పొరపాటున ఉచ్చారణ దోషములు వెళ్ళినా కూడా సర్వపాప పరిత్యాగము చేయు కావున అన్ని పాపములు పోతాయి. కాబట్టి లోకులందరూ ఏం చేస్తుంటారు అంటే ఆయన యొక్క కథలని భావించుచున్ ఎప్పుడూ వాటినే భావన చేస్తుంటారు. జపములు చేయుచు ఆయన యొక్క నామములు, ఆయన యొక్క మంత్రములు జపం చేస్తుంటారు.
వీణులన్ వినుచు చెవులారా వింటూ ఉంటారు. దాన్నే ఎప్పుడూ కీర్తనగా పాడుతూ ఉంటారు. దాని గురించే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వీణులన్ వినుచు నశ్రంతంబు కీర్తించుచున్ తపస్సులు సాధులు ధన్యులవుదురు కదా. తపస్సు చేసేటటువంటి తపస్సులు, సాధు పురుషులు, మహాభక్తులు, ఉత్తములైనటువంటి వారు ఆ కథలు పట్టుకుని ధన్యులైపోతున్నారు కదా. భగవన్, మీరు ఆ విష్ణు కథల యొక్క సమాహారమైనటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి ఇవ్వలేదు. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామ స్తుతిలేమి కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. ఏ గ్రంథంలో, ఏ పురాణంలో, ఏ పుస్తకంలో శ్రీహరి యొక్క విశేషాలు వర్ణింపబడతాయో అటువంటివి సాధు పురుషులు, పరమభక్తులు, తాపసులు, ఇటువంటి వాళ్ళందరూ చేరుకునేటటువంటి హంసలు చేరేటటువంటి మానస సరోవరం. మానస సరోవరానికి ఏ వెడతాయి? హంసలు వెడతాయి. హంసలు తిరుగుతుంటాయి మానస సరోవరంలో. అదే తద్దినాలు పిండాలు పెట్టేటటువంటి రేవు ఉందనుకోండి, అక్కడికేమొస్తాయి? కాకులు వస్తాయి. బురదతో కూడుకుని ఉంటుంది, దుర్వాసనతో కూడుకుని ఉంటుంది. ఏమయ్యా, శబ్దగుణం ఎంత గొప్పగా ఉన్నా, ఎంత గొప్ప కవిత్వం చెప్పినా అందులో భగవంతుని యొక్క స్తోత్రం లేనినాడు అది ఎటువంటిది అంటే దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. కాకులు వచ్చి వాలేటటువంటి, పిండములు పెట్టేటటువంటి రేవెటువంటిదో అటువంటిది. భగవత్కథలతో కూడుకున్నటువంటి గ్రంథములు హంసలు వచ్చి చేరేటటువంటి మానస సరోవరం లాంటిది. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యమును వివద్దు లోకానికి. భగవత్ కథలతో, భాగవతుల యొక్క కథలతో ఆయన భక్తుల్ని ఎలా ఆదరించి రక్షించాడో చెప్పినటువంటి భాగవత పురాణాన్ని లోకానికి అందించద్దు. అందుకని భాగవత గ్రంథాన్ని రచన చెయ్యి అన్నాడు. నారద మహర్షి చెప్పినటువంటి మాట విన్నటువంటి వ్యాస భగవానుడు లోకం కోసమని అప్పుడు భాగవత గ్రంథాన్నంతటినీ కూడా రచన చేసి మనకందరికీ కూడా అందించారు. ఆ భాగవతం లోకంలోకి రావడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం, ఆ భాగవతం సప్తాహం 7 రోజులు వింటారు, 7 రోజులు చదువుతారు. ఏమిటి దాని అర్థం? ఎన్నేళ్లు బతికున్నా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. అంటే బతికున్నంతకాలం చదవవలసింది, బతికున్నంతకాలం వినవలసినది, నిత్యపారాయణ యోగ్యత కలిగినది భాగవతం. అటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి ఇచ్చినవాడు వ్యాస భగవానుడు. ఆయన చేసినటువంటి ఉపకారాలను ఆలోచించినప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒక తిథిని ఆయనకి ఇచ్చేశారు. ఇచ్చి ఆయనకి నమస్కారం చేయి, లేకపోతే కృతజ్ఞులమైపోతాం. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్న వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. లోకంలో బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసినటువంటి వాడికి, సురాపానం చేసినటువంటి వాడికి ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ప్రమాణం చేసి ఆ వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసి వ్రతభంగం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో. కానీ ఒకడి వలన ఉపకారమును పొంది ఉపకారము పొందినటువంటి వాడికి తిరిగి ప్రత్యుపకారము చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు, నమస్కరించవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఆ నమస్కారము చెయ్యకుండా తప్పుకున్న కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తము లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. అందుకని వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుడికి నమస్కరించి ఆయన అనుగ్రహమునకు పాత్రుడవుకా అని సంవత్సరంలో ఒక తిథిని వ్యాస మహర్షికి ఇచ్చారు. అంతేనా వ్యాసుడు చేసింది లోకానికి? కాదు. వ్యాసుడు లోకోద్ధారకుడైనటువంటి కుమారుణ్ణి కని లోకానికి ఇచ్చాడు. అందుకే అసలు ఈ సృష్టి మొత్తం మీద అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకుడు జన్మతః బ్రహ్మజ్ఞాని. ఆయన అసలు పుట్టిన తరువాత ఏదో ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం చదువుకుని శాస్త్రం చదువుకుని అవన్నీ చేసిన వాడు కాదు. ఏదో గత జన్మల యొక్క కర్మాన్ని పాపపుణ్యాలుగా సుఖదుఖాలుగా అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో వచ్చినటువంటి వాడు కాడు. వ్యాస మహర్షి యొక్క తపస్సు చేత వచ్చాడు ఆయన. అందుకే వ్యాసుడు ఒకప్పుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. అంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు? పంచభూత సమానుడైనటువంటి కుమారుడు కావాలని అడిగాడు. పంచభూతములు ఎటువంటి? ఓ పృథివాపస్తేజో వాయురాకాశములే ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాయి. అవి ఎంత పవిత్రములో, ఎంత మూలాధారములో అటువంటి తత్వము కలిగిన కొడుకు కావాలి.
అనుగ్రహించాను, తథాస్తు అన్నాడు. అంతటి మహాపురుషుడు పుట్టాలి. ఎవరికి కొడుకుగా? వ్యాసుడికి కొడుకుగా. వ్యాసుడి యొక్క తేజస్సుగా శక్తి ఉంది. ఎందుకని? పరమశివుని యొక్క వరం కూడా ఉంది. కానీ పట్టగలిగిన క్షేత్రం ఇది. ఎవరు పట్టుకోగలరు ఆయన తేజస్సుని? ఎవరు ఆయన్ని చూసి అలా తట్టుకోగలరు? మహాభారతంలోనే దేవరన్యాయంలో ఇవాళ నీకు బిడ్డను అందించడానికి వస్తున్నాడు ఒక వ్యక్తి అంది సత్యవతీదేవి. అంబిక అంబాలిక రకరకాలుగా ఊహించుకున్నారు. భీష్ముడు వస్తాడనుకున్నారు, లేకపోతే ఏదో ఉత్తమ క్షత్రియుడు వస్తాడనుకున్నారు. అకస్మాత్తుగా వ్యాస భగవానుడిని చూసేటప్పటికి, ఆయన తేజస్సు చూసేటప్పటికి భయపడిపోయి కళ్ళు మూసుకున్నారు. అటువంటిది అంతటి మహాతేజస్శాలి అయినటువంటి వ్యాసుని యొక్క తేజస్సు కదిలితే దాన్ని పట్టి నిలబెట్టుకుని పిండంగా పోషించగలిగినటువంటి ఉత్తమ క్షేత్రం ఇది లోకంలో. మరి ఎలా కొడుకు పుట్టడం? అది భగవతి యొక్క అనుగ్రహం. భగవంతుని యొక్క సంకల్పం అంత విచిత్రంగా ఉంటుంది. లోకంలో పరమమంగళప్రదమైన వస్తువులు ఉంటాయి. అవి కనబడితే నమస్కారం చేసి ప్రదక్షిణం చేయాలి. ఓ పూర్ణకలశ కనబడింది అనుకోండి, నమస్కారం చేసి ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఓ దేవాలయం కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. తల్లిదండ్రులు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. గురువుగారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఒక అరణి కనపడింది అనుకోండి, అందులోంచి పవిత్రాగ్నిని మథనం చేసి పుట్టిస్తారు. మీరు ఇక్కడ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో చూస్తూ ఉంటారు. దాన్ని కొయ్య పెట్టి, కొయ్యలో కొయ్యని పెట్టి అందులో దూది పెట్టి రాపాడిస్తారు. రాపాడిస్తే ఘర్షణ శక్తి చేత పొగ పొట్టి నిప్పురవ్వలు వస్తాయి. నిప్పురవ్వలు వచ్చి దూది అంటుకుంటుంది. అంటుకుని చిన్న జ్వాల వస్తుంది. వెంటనే తులసి పుల్లలు అవి వేసి ఆ అగ్నిని పట్టుకుంటారు. పట్టుకుని అప్పుడు ఆ అగ్నిని పట్టుకెళ్ళి ఒక పాలికలో పట్టుకెళ్ళి దాన్ని యజ్ఞకుండంలో వేసి అందులోంచి యజ్ఞాగ్నిని కలుస్తారు తప్ప లౌకికాగ్ని అంటే అగ్గిపుల్ల గీసి వెలిగించారు. దానికి అరణి మదనం చేసి అందులోంచి అగ్ని రగల్చాలి. అది పరమ పవిత్రమైనది. ఎందుకంటే అది యజ్ఞానికి ఉపయోగపడుతుంది ఆ అగ్ని. అటువంటి అగ్నిని పుట్టించేటటువంటి అరణి మందనము, దానికి సంబంధించినటువంటి ఆ పరికరము అత్యంత ప్రధానము. దానికోసమే పాండవులు పరిగెత్తారు కూడా. అది మళ్ళీ ఒక మునికి ఇప్పించడం కోసం భారతంలో. అంత గొప్ప వస్తువు బ్రాహ్మణ్యం నిలబడడానికి, బ్రాహ్మణుడి యొక్క నిత్యకర్మ నెరవేరడానికి. అటువంటి అరణిని మథనం చేస్తున్నాడు. అంతకుముందు ఘృతాచి కనపడింది ఆయనకి. ఆ ఘృతాచిని చూసి కామమోహితుడయ్యాడు. అంటే ఆయనకి నిజంగా కామం కలుగుతుందా? మరి ఘృతాచి ఎందు కామమోహితుడైతే ఘృతాచి ఎందుకు పట్టలేదు ఆయన తేజస్సుని? పట్టలేదు ఆయన తేజస్సుని. ఎందుకంటే అది అగ్నిహోత్ర సమానం. దాన్ని పట్టడం సాధ్యం కాదు. కడుపులో పెట్టుకుని పిండం చేయలేరు ఎవరు దాన్ని. అందుకని ఆమె అంతర్ధానమై చిలుక రూపాన్ని పొందింది. చిలుక రూపాన్ని పొంది నిలబడితే ఆయన కామము దాని ఎందే నిలబడింది. నిలబడగా వీర్యము స్ఖలనమై అరణి ఎందు పడింది. అరణి నుంచి పుట్టాడు. అగ్ని ఎలా పుడుతుందో అంత తేజస్సుతో పుట్టాడు ఆ పిల్లాడు. ఆయనకే శుకుడని పేరు. చిలుకని చూస్తూ ఉండగా ఆయన కామమోహితుడయ్యాడు కాబట్టి చిలుక ముక్కుతోటే వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన పేరే శుక. అంటే కర్మ చేస్తున్నాడు. ఇంకా వేదాన్ని పట్టుకుని, వేదమంత్రాలు పట్టుకుని కర్మ చేస్తూ ఇంకా సాధన చేస్తూ ఉన్నాడు. అంటే దర్భలు పట్టుకుంటారు కుశ. ఇక దర్భలు పట్టుకోవలసిన అవసరం కూడా పోయింది. పరమజ్ఞానంతో ఎప్పుడు బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆయనే బ్రహ్మం అంతటా నిండిపోతాడు ఆయన. ఇక శరీరం అనబడేటటువంటి ఒక చిన్న ఉపాధికి పరిమితం అవడు. అంతటా నిండి నిబిడీకృతమైపోయిన ఆత్మగా నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి తత్వముగా మారిపోయి పుట్టాడు. మొట్టమొదట పుడుతూ పిల్లవాడు కానీ మహాజ్ఞాని. అందుకని శుక అంటే కుశ. తిరగండి శుక అంటే అసలు దర్భలతో అవసరం లేదు, కర్మానుష్ఠానం అక్కర్లేదు ఆయనకి. అంతటి మహాజ్ఞాని. పుట్టుకతో కారణజన్ముడు. అందుకే భాగవతాన్ని ప్రవచనం చేయడానికి అధికారం ఆయన ఒక్కడే పొందాడు. ఆయన ఎంతసేపు ఉంటాడంటే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండడం. ఎందుకని? అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఎవరినో చూడడమో, ఎవరితో పరిచయమో, వాళ్ళు తన మనసులోకి వెళ్ళడమో జరుగుతుందని. అలా లోపలికెళ్ళి అక్కర్లేని విషయాలన్నీ లోపలికెడితే బ్రహ్మముల గురించి ఆలోచన తగ్గిపోతుందని, ఇతర విషయం గురించి ఒక్క స్మరణ చేసే బదులు పరబ్రహ్మం గురించి స్మరణ చేయడం మంచిదని, ఆ స్థితి నుండి తాను దిగకుండా ఉండడం కోసం అసలు నిలబడడం. పైగా బట్ట కూడా కట్టుకోడు. బట్ట కూడా కట్టుకోకుండా తిరుగుతుంటాడు శుకబ్రహ్మ. అందుకే ఆయన వస్తుంటే పిల్లలందరూ వెంటబడ్డారు భాగవతంలో ప్రవచనం చేయడానికి వస్తుంటే. అటువంటి వాడు పరీక్షిన్ మహారాజు గారి యొక్క వైరాగ్యాన్ని చూసి, ఆయన తాపత్రయం చూసి, నేను మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే
అని ఆయన అన్నాడు. ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారచయున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే అని అడిగాడు. మళ్ళీ అంటూ పుట్టడం జరిగితే నేను భగవంతుని యొక్క కథలు వినేవాడిగా, భగవంతుని కథలు చదివేవాడిగా, భగవంతుని యొక్క పాదసేవ చేసేవాడిగా, భగవద్భక్తుడిగా పుట్టాలి అంటే నాకు ఉన్న ఈ 7 రోజులు ఏ కథ చదువుకోవాలో, ఏ కథ వినాలో అటువంటి కథని నాకు చెప్పండి అని అడిగాడు. 7 రోజుల్లో చచ్చిపోతానంటే బెంగెట్టుకోకుండా 7 రోజుల్లో చచ్చిపోతానంటే ఈ 7 రోజుల్లో ఏది వింటే ఇక నేను పుట్టనో అది చెప్పమని అడిగిన వైరాగ్యం కలిగినటువంటి వాడు, అంతటి భక్తుడు కనుక ఆయనకి భాగవతం చెప్పడానికి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చున్నాడు శుకబ్రహ్మ. అటువంటి మహాజ్ఞాని ఆయన. పుట్టినప్పుడు దేవీ భాగవతంలో చెప్తారు, అంతరిక్షత్వపాతోర్యాం దండం కృష్ణాజినం శుభం అని. ఆయన కట్టుకోవడానికి కావలసినటువంటి కృష్ణాజినం, ఆయన చెయ్యి పెట్టుకోవడానికి కావలసినటువంటి దండం, ఇవి తండ్రి ఇచ్చినవి కావు. అంతరిక్షంలోంచి పరమేశ్వరుడు విడిచిపెట్టాడు ఆయన కోసం, శుకబ్రహ్మ కోసం. అంతటి మహాజ్ఞాని ఆయన వెళ్ళిపోతున్నాడు పరమవైరాగ్యంతో. వెనక తండ్రి వ్యాస భగవానుడు ఎడుతున్నాడు. కొడకా 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 అని పిలిచాడు. శుకుడు వెనక్కి తిరిగి చూడలేదు. చెట్లు చామలు ప్రాణులు అన్నీ ఓయ్ అన్నాయి. అదేమిటి? అవే శుకుడు. అవే శుకుడు ఎలా అవుతాడు? శుకుడు పరబ్రహ్మము, అంతటా ఉన్నది పరబ్రహ్మము ఒక్కటే. కాబట్టి ఆయన ఓయ్ అనవలసినది అన్ని ప్రాణులు ఓయ్ అని పలికాయి వెనక్కి వ్యాసుడికి. అటువంటి కొడుకుని కన్నవాడు వ్యాసుడు. అటువంటి కొడుకు ద్వారా భాగవతాన్ని లోకానికి అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు. అంతటి మహానుభావుడు. అటువంటి కొడుకుని కని ఆ శుకుడు ముందు వెళ్ళిపోతుంటే అప్సరసలు స్నానం చేస్తున్నారు దిగంబరులుగా. వాళ్ళు అలాగే ఒంటి మీద బట్ట లేకుండా శుకబ్రహ్మకి నమస్కారం చేశారు ఆయన వెళ్ళిపోతుంటే. మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు వెనకాలన్నారు. ఓయ్ శుకా శుకా కొడకా అని పిలుస్తూ వస్తున్నాడు. వ్యాసుడు వస్తున్నాడు, నమస్కారం చేయాలన్నారు. గబగబా వచ్చి బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు. ఆశ్చర్యపోయి వ్యాసుడు అన్నాడు, నా కొడుకు వెడుతూ ఉంటే దిగంబరులుగా నమస్కారం పెట్టారు, పెద్దవాణ్ణి నేను వెడుతూ ఉంటే బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు, ఏమిటి తేడా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, నీకు ఇలా కంటితో చూడగానే ఈమె స్త్రీ ఈమె పురుషుడిని ఇంకా గుర్తిస్తున్నావు, నీ కొడుక్కి బ్రహ్మము తప్ప వేం కనపడవు. కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తే బట్ట అక్కర్లేదు, చేశాం, నీకు చేస్తే బట్ట కట్టుకు చేశామన్నారు. అంతటి గొప్ప కొడుకుని కన్నవాడు వ్యాసుడు తపస్సు చేసి. ఈ లోకంలో సృష్టి విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు. భగవంతుడు ఈ సృష్టి చేసేటప్పుడు ప్రత్యేకించి మనుష్య జాతిని తయారు చేసేటప్పుడు ఒక సంకల్పం చేస్తాడు. సంకల్పం అంటే అది విధి. మన జీవుడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు రాసులుగా పడిపోయి ఉంటాయి. ఆ రాశిలో కొంత పాపాన్ని కొంత పుణ్యాన్ని అనుభవించమంటాడు. ఎందుకంటే ఏదో అదే పనిగా కొట్టేశారని చచ్చిపోతాడు స్పృహ తప్పి. కాసేపు కొట్టి కాసేపు మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ కాసిన చన్నీళ్ళు ఇచ్చి స్నానం చేసి కాస్త ఆయింట్మెంట్ రాసి కూర్చోబెట్టి మళ్ళీ మర్నాడు కొట్టారనుకోండి మళ్ళీ తింటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఒక్క పాప ఫలితాన్ని పెడితే ఎవడూ బతకడం. అందుకని కాస్త పాపం ఫలితం కాస్త పుణ్యం ఫలితం పెడతాడు. ఓ రోజు బాగుంటాడు, ఓ రోజు ఏడుస్తాడు, ఓ రోజు నచ్చుతుంది, ఓ రోజు నచ్చదు. కాబట్టి ఇన్ని ద్వంద్వాలు ఎందుకు వస్తాయంటే పాపము పుణ్యము రెండు అనుభవంలోకి వస్తున్నాయి. ఈ రెండు అనుభవంలోకి వచ్చేటట్టుగా భగవంతుడు ఈ సమస్త జీవకోటిని సృష్టించి విసిగిపోయాట. దిక్కుమాల గొడవ ఎవడి పుర్రె మీద రాసినా ఇంతే, సుఖం దుఃఖం అని విసిగిపోయినటువంటి పరమాత్మ అసలు సుఖము దుఃఖము అని రెండు అనుభవించడానికి ప్రారబ్ధ కర్మ లేనివాడు, పుట్టుకతో మహాజ్ఞాని అయిన వాడిని ఒక్కడిని సృష్టించి మురిసిపోతా వాడిని చూసిని సృష్టిస్తే అటువంటి వాడే శుకబ్రహ్మ, అటువంటి వాడే వామదేవుడు. శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో వామదేవుల్ని పేర్కొంటారు. అంతటి మహాపురుషుడు వామదేవుడు, అంతటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మని తపస్సు చేసి కన్నటువంటి వాడు వ్యాస భగవానుడు. అందుకే శుకతాతం తపో నిధిం అని శుకుని యొక్క తండ్రి అద్వైత గురు పరంపరలోకి వచ్చారు. వీళ్ళందరూ కుటుంబంగా వచ్చారు. అది తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకుగా వచ్చారు.
నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం శుకం వరకు కుటుంబం. ఎందుకని? నారాయణం శ్రీమన్నారాయణుడు, పద్మభువం ఆయన కొడుకు, నాభికమలంలోంచి బ్రహ్మగారి పుట్టాడు, అందుకని తండ్రి కొడుకు పద్మభువం, వశిష్టం బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు, మళ్ళీ తండ్రి కొడుకు. శక్తించ వశిష్ఠుని యొక్క కొడుకు శక్తి మహర్షి, తత్పుత్ర పరాశరంచ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు, వ్యాసం పరాశరుడి కొడుకు వ్యాసుడు, శుకం శుకమహర్షి. అప్పటి వరకు అద్వైత గురు పరంపరంతా తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు. అక్కడ వరకు వచ్చి వ్యాసం శుకం అయిపోయిన తర్వాత గౌడపాదం మహాంతం, అక్కడి నుంచి సన్యాసులు. ఇంకా అక్కడి నుంచి గృహస్థులు తండ్రి కొడుకు కాదు, సన్యాసుల యొక్క పరంపర వచ్చింది. గౌడపాదాచార్యుల వారు వచ్చారు. గౌడపాదాచార్యుల వారికి గోవింద భగవత్పాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులకి శంకర భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారు, ఆ తోటకాచార్యుల వారు, మిగిలినటువంటి ఇద్దరు హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, నలుగురు శిష్యులు. ఈ నలుగురు శిష్యులు అందుకే రేపు పొద్దున్న వ్యాస పూర్ణిమ నాడు మీరు చూతురు గాని నిమ్మకాయల్లోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి వ్యాస పంచకం, అక్కడి నుంచి జగద్గురువు కృష్ణుడు, ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని నిమ్మకాయలోకి ఆవాహన చేసి వీళ్ళందరినీ అందులోకి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ వైదిక గురు పరంపరనంతటినీ అక్కడ దర్శనం చేసి నమస్కారం చేసినట్టు. అందుకే వ్యాస పూర్ణిమ నాడు చేసేటటువంటి వైదికమైన పూజకి అంత ప్రశస్తి వచ్చింది. పూర్వం అయితే ఒక ఆచారం ఉండేది, ఆ పూజ చేసేటప్పుడు బియ్యం మాత్రం కేవలం ఎవరో ఒకళ్ళ దేవాలయం నుంచి కానీ ఒక్కళ్ళు కానీ ఇచ్చేవారు కాదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే పరబ్రహ్మము యొక్క అనుగ్రహం. అందుకే గురుమండలం వేయడానికి కావలసిన బియ్యం ప్రతి దేవాలయంలో వ్యాసపూజ జరగాలి, ప్రతి ఇంట్లో వ్యాసపూజ జరగాలి. యథార్థంగా ప్రతి వాళ్ళు తమ ఇంట్లోంచి గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పోస్తూ ఉండేవారు ఒక డబ్బాలో. ఆ డబ్బాలో పోసిన బియ్యం ఏమున్నాయో ఆ బియ్యమే మండలం వేసేవారు. తండుల మండలం వేసి దాని మీదకి గురువుల్ని తీసుకొచ్చేవారు. మళ్ళీ ఈ బియ్యమే గుప్పెడు బియ్యం పట్టుకెడుతూ ఉండేవారు. పట్టుకెళ్ళి అన్నం వండుకు తినేవారు. ఎందుకంటే అది గురువుగారు అనుగ్రహించినటువంటి బియ్యం. ఆ తండుల రాశి ధర్మమునందు ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిని మనకి ప్రకాశింపజేస్తుంది అని. మీరందరూ సంతోషిస్తాను అంటే ఈ సంవత్సరం మనం చేసేటటువంటి గురుమండలారాధనకి నేను గోపాలకృష్ణ గారికి చెప్పి ఇక్కడ డబ్బా పెట్టిస్తాను. వ్యాస పూర్ణిమ నాడు మీ అందరూ కూడా చక్కగా తీసుకొచ్చి మీ చేత్తో గుప్పిడి బియ్యం పోయండి. ఆ బియ్యంతోనే మండలం వేసి నిమ్మకాయలన్నీ పెట్టి గురుమండలాన్ని ఆరాధన చేసి మళ్ళీ వెళ్ళిపోయే ముందు అందరికీ కాసిన బియ్యం ప్రసాదంగా ఇచ్చి పంపిస్తాం. చక్కగా ఆ రోజు అన్నం వండుకుని నిందురుగారు. కాబట్టి ఆ గురుమండలంలో వచ్చినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు. ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా వచ్చాడు. ఆయన వ్యాస భగవానుడిగా వస్తే మనం ఋషి తర్పణ అని ఒకటి చేస్తూ ఉంటాం. ఋషి మనుష్యుడిగా పుట్టినప్పటికీ కూడా మనుష్యునిగా చూడం మనం. అందుకే తర్పణ ఇస్తాను ఋషులకు తర్పణం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు, చాలామంది మహర్షులు ఉన్నారు. ఇంతమంది మహర్షులున్నా ఋషికి తర్పణం చేసేటప్పుడు మొట్టమొదట ఎవరి పేరు చెప్తారంటే కృష్ణద్వైపాయనాదయో అని కృష్ణద్వైపాయనుణ్ణి మొట్టమొదట స్మరించి తేన ఋషీం తర్పయామి, ఆ వ్యాసుడితో ప్రారంభమైనటువంటి ఋషి మండలమునకంతటికీ కూడా తర్పణం ఇస్తున్నానని నీళ్లు విడిచిపెడతారు. అంటే ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు మొట్టమొదట ఉచ్చరింపబడేటటువంటి పేరు వ్యాసుడిదొక్కడిదే. అంటే ఆయన ఏ స్థాయిలో నిలబడి ఉంటాడో ఆలోచన చేయండి. ఇప్పటికీ చిరంజీవి అయి వ్యాస భగవానుడు తిరుగుతూనే ఉంటాడు. వ్యాసుడు లేడని అనుకుంటున్నారేమో, ఉండదు. అందుకే వ్యాస గద్దె అంటారు. వ్యాసుడు కూర్చున్నటువంటి ప్రదేశం ఏదుందో దానికి వ్యాస గద్దె అని పేరు. వ్యాసుడే వచ్చి కూర్చుని చెప్తున్నాడు మాకు అన్న నమ్మకంతో గురువుగారు కూర్చుని ప్రవచనం చేసేటటువంటి పీఠానికి వ్యాసపీఠము అని పిలుస్తారు. ఇప్పటికీ పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుకునేటటువంటి ఒక కొయ్య అమరికతో కూడుకున్నటువంటి వస్తువు ఉంటుంది, దాన్ని వ్యాసపీఠం అని పిలుస్తారు. అందులో పవిత్ర గ్రంథం పెట్టుకుని చదువుకుంటారంటే వ్యాసుడే ఆ పీఠం రూపంలో ఉన్నాడు. ఆధారభూతుడై నాకు ఆ పుస్తకంలో ఉన్న విషయం అర్థమయ్యేటట్టుగా చేస్తాడు అని.
అంతటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడు ఎందరినో అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం చేసినటువంటి మహాపురుషులలో దర్శనమిచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను మీతో మనవి చేసి ఉన్న మధ్వాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు, శంకర భగవత్పాదాచార్య స్వామి. అందులో శంకర భగవత్పాదాచార్యుల వారు కేవలము 16 సంవత్సరములు మాత్రమే ఈ భూమండలం మీద ఉంటాను అని నిర్ణయం చేసుకున్నారు. 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉండాలి అని నిర్ణయం చేసుకుని వచ్చినటువంటి అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు వ్యాసాచార్యుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు. ఇప్పుడు ఆ భాష్యము సత్యము, అంతకన్నా గొప్ప భాష్యం లేదు, ఇది ఈ భాష్యం లోకానికి కావాలి అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి?